ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఖర్జూరాన్ని రోజు తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. వీటితో ఐరన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం, విటమిన్ B6 పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడం నుంచి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు ఖర్జూరాలు అనేక ప్రయోజనాల్ని అందిస్తాయి. ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి కాగా ప్రతిరోజు తినాలని తరచూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియను సులభంతరం చేస్తుంది. అంతేకాకుండా శక్తిని పెంచడంలో, ఇమ్యూనిటీ పవర్ను పెంచడంలో బాగా పనిచేస్తాయి. వీటితో పాటు జ్వరం లక్షణాలని తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఖర్జూరాలు రక్త ఉత్పత్తిని పెంచడంలో, ఋతుక్రమ సమయంలో వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఒకవేళ పిల్లలకు నిద్రలో మూత్ర విసర్జన ప్రాబ్లమ్స్ ఉంటే ఖర్జూరాలతో పాటు కలిపి ఇస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే ఖర్జూరంతో బనానా కలిపి తింటే ఆరోగ్యానికి మేలేనా లేక నష్టమా అని నిపుణులు చెప్పిన విషయాలని మన వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి అరటిపండు హెల్త్కు చాలా మంచివి. బనానా తింటే ఫుడ్ తొందరగా డైజెషన్ అవుతుంది. వీటిలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఇలా అనేక పోషకాలు దట్టంగా ఉంటాయి. అయితే ఖర్జూరంతో బనానా కలిపి తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. పాలు, బనానా, ఖర్జూరంతో చేసిన మిల్క్ షేక్ తాగితే రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు. అలసట అనేది దూరం అవుతుంది. ఈ రెండింట్లో ఉండే కాల్షియం, ఐరన్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. బనానా, ఖర్జూరం కలిపి తినడం వల్ల రక్తహీనత అనేది తొలగిపోతుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ రెండింటితో తయారు చేసిన జ్యూస్ పడగడుపున తాగితే అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్నవారు తరచూ బనానా, ఖర్జూరాలు తింటే వెయిట్ కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.